ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో భారత్ వరుసగా 2 సార్లు ఓడిపోయిన సంగతి తెలిసిందే. 2 సంవత్సరాలు అద్భుతంగా ఆడి ఫైనల్ కు చేరుకున్న భారత్ కు నిరాశ తప్పలేదు. 2021లో జరిగిన ఫైనల్లో భారత్ పై న్యూజిలాండ్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఇక 2023 ఓవెల్ వేదికగా జరిగిన మ్యాచ్ లో ఆస్ట్రేలియా 229 పరుగుల భారీ తేడాతో భారత్ ను ఓడించింది. ఇలా 2 సార్లు భారత్ టేబుల్ టాపర్ గా నిలిచిన ఫైనల్ గండాన్ని దాటలేకపోయింది. దీంతో భారత కెప్టెన్ రోహిత్ శర్మ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ పై గతంలో కీలక సూచనలు చేశాడు. వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ 3 మ్యాచ్ల సిరీస్ గా జరగాలని ఇది తన అభిప్రాయం అని తెలిపాడు. అయితే రోహిత్ వ్యాఖ్యలకు తాజాగా ఆసీస్ స్టార్ స్పిన్నర్ సమర్థించాడు. వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఒకే మ్యాచ్ గా కాకుండా 3 మ్యాచ్ల సిరీస్ గా జరపాలి. టెస్టు మ్యాచ్ లో ఒక్కొక్క సెషన్ తో మ్యాచ్ మారిపోతుంది. ఒక మ్యాచ్ ఓడిపోయినా పుంజుకోవడానికి అవకాశం ఉంటుంది. 2 జట్లకు ఇది ఛాలెంజింగ్ గా ఉంటుంది. వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ విషయంలో ఈ ఒక్క మార్పుని నేను కోరుకుంటున్నానని రోహిత్ శర్మ అన్నాడు. ఇక ఈ సూచనని ఆసీస్ స్పిన్నర్ నాథన్ లియాన్ సమర్థించాడు. అవును, రోహిత్ శర్మ చెప్పినట్లుగా WTC ఫైనల్ ఒకే మ్యాచ్ తో సరిపోదని, అది ఓ సిరీస్ గా నిర్వహించాలని, అప్పుడు ఫైనల్ మరింత ఛాలెంజింగ్ గా ఉంటుందని నాథన్ లియాన్ పేర్కొన్నాడు. కాగా ప్రస్తుతం వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ లో భారత్ టాప్ లో ఉంది. ఆస్ట్రేలియా 2వ స్థానంలో కొనసాగుతుంది. ఈ 2 జట్లు ఈ ఏడాది చివరిలో 5 మ్యాచ్ల టెస్టు సిరీస్ ఆడనున్నాయి. వచ్చే ఏడాది జూన్ 11 నుంచి 15 మధ్య లార్డ్స్ మైదానంలో వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది.